అందరికీ నమస్కారం. ఇప్పుడు పోయే ప్లేస్ వచ్చి కైవారము. ఆడ గురు పూజ సంగీత మహోత్సవాలు అయితే జరుగుతాయి. భక్తాదుల కోసం అయితే ఊరూరుకు ఇట్లా క్యాండర్ అయితే వేసినారో ఫ్రీగా అయితే మనం పోవచ్చు. అక్కడ పోయి ఎట్లుందో చూద్దాం. కైవారంలోకి అయితే వచ్చేసినాను. టైం అయితే 3 అవుతుంది. నేను మధ్యాహ్నం అయితే భోజనం తినలేదు. ఇప్పుడు పోయి తినేద్దాము. మీరు చూస్తున్నారు కదా, కొండ వచ్చి బకాసునికి భీమునికి యుద్ధం జరిగిండే ప్లేసు. నేను భోజనం తినేకి వచ్చిండే ప్లేస్ వచ్చి పెనుల సత్రము. యాలంటే కైవారానికి భక్తాదులు చాలా మంది వస్తారు. దానికోసము ఈ పెనుల సత్రం కూడా తీసుకున్నారనమాట భోజనాలకి. తినేకైతే కూకున్నాము. ఏమేమి స్పెషల్ చేసినారో చూడాలా. జనాలు అయితే చాలా మంది ఏం లేరు. యాలంటే మేము లేట్గా వచ్చినాం కాబట్టి మా అదృష్టం అనుకోవాలా దానికి. లేకపోతే సత్రంలోకి అడుగు కూడా పెట్టలేము, అట్లుంటారు జనాలు. పాయసము బూందీ ముద్ద పెట్టినారు. ఎట్లుంటుందో టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే తినండి. నెక్స్ట్ వచ్చి అనపగింజల చారు ముద్ద. చూద్దాం ఇది ఎట్లుంటుందో అని. బాగుందా? ಚೆನ್ನಾಗೈತೆ. సూపర్. ఈ ముద్ద తిన్నాక నాకు ఏమనిపించిందంటే కైవారానికైతే ఈ ముద్దే ఫేమస్ అనిపించా. సూపర్గా ఉంది తినేకి. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాను. ఇక్కడ గురు పూజ సంగీతోత్సవ అని రాసినారు. లోపలికి పోయి చూద్దాం ఎట్లుంటుందో అని. సద్గురు శ్రీ యోగినారాయణ తాతగారు ఇక్కడే జీవసమాధి అయితే అయ్యిండేది. దర్శనానికి పోయేకైతే చాలా మంది అయితే వచ్చినారు. లోపలికి పోయేకైతే చాలా కష్టము. నేనైతే రేపు పోతాను దర్శనానికి. చూడొచ్చు ఎంతమంది ఉన్నారు అని. ఇక్కడ గురు పూజ మహోత్సవ మళ్ళాకి సంగీతోత్సవం అని రాసినారు. లోపలికి పోయి చూద్దాం ఏముందో అని. అవతల ఇనుపొడిచ్చే మ్యూజిక్ అయితే ఈతవని ఇంకనే వస్తాండేది. ఆ పిల్లోడే ఫ్లూట్ అయితే ఊతాండేది. వయలిన్ అయితే ఇంకో పిల్లోడు. డెకరేషన్ అయితే అదరగొట్టేసినారు. చూడొచ్చు విష్ణువు వెనకాల, ముందర తాతగారు. ఆడ ఫ్లూట్ ఊదే పిల్లోడు 16 సంవత్సరాలు ఉంటాయి. వాడే మేలో ఇంత చిన్న వయసులో టాలెంట్ అయినా తెలుసుకున్నాడు. నేను వానికంటే పెద్దోడు. నాకైతే ఏం టాలెంట్ ఉందో నాకే తెలీదు ఇంత వయసు వచ్చిన. కానీ నేను అనుకునే ప్రకారము నేను యూట్యూబ్ వీడియోలు చేసేదే నా టాలెంట్ అనుకున్నా. అది 10 మంది చూసి మెచ్చుకుంటేనే కదా మనకి తెలిసేది. అందుకని నా యూట్యూబ్ ఛానల్ గ్రో కావాలంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
ఇక్కడైతే కోలాట అయితే జరుగుతుంది, పోయి చూద్దాం. ఇక్కడైతే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా జ్యూస్ అయితే ఇస్తున్నారు, చూసుకోవచ్చు. అందరికీ ఇస్తున్నారు జ్యూస్లు అయితే. మనము పోయి ఒకటి ఇప్పించుకుందాం. బజ్జరీగా అయితే చేస్తున్నారు ఇక్కడైతే, అంతా ఫ్రీ జ్యూసులు, ఎన్ని రకాల జ్యూసులు ఉన్నాయో ఇవే ఫ్రీగా ఇస్తాండే జ్యూస్లో. చూడొచ్చు అంతా వేస్ట్ చేసేస్తున్నారు జ్యూస్లు అయితే. ముసలోళ్ళు అయితే తాగకుండా అంతా దిరిపోయిన ఎత్తుకొచ్చి అంతా పెట్టేస్తున్నారు. ఫ్రీగా వస్తున్నా కానీ తాగడానికి అంతా వేస్ట్ చేసేస్తున్నారు. ఎవరు తాగాలి, ఇంక ఎత్తుకొని పోయి పారేస్తారనమాట. ఇక్కడ జ్యూసులు తాగే వాళ్ళు అయితే తాగిన వాళ్ళకి తాగినన్ని ఫ్రీ, వాళ్ళు ఇస్తానే ఉంటారు కాబట్టి మీరు ఎత్తుకొని పోతా ఉండొచ్చు. ఏం మాట్లాడలే, చేయికి ఇస్తా అంటారు. చూడొచ్చు పెట్లు అంతా ఎత్తుకొచ్చి లోపల ఇస్తా ఉన్నారు. జ్యూసులు అయితే ఎన్నైనా తాక్కోవచ్చు, రయ్యి అంతా ఇస్తానే ఉంటారేమో. మళ్ళా ఇంకా ఒకటి ఇప్పించుకొని వచ్చిందా నేను జ్యూస్. టైం 10 గంటలు అవుతుంది, సొందే లేదు, జనాలు అట్లుంటారు. మళ్ళాకి సంగీత సభలోకైతే వచ్చినాను. ఇక్కడ ఒక అవ్వ అయితే వైలిన్ అయితే ప్లే చేస్తుంది, ఇందాము.
సైడ్ అయితే భజనలు కోలాట్లు భక్తులంతా సంబరాలుగా చేసుకుంటున్నారు. మళ్ళాకి ఫ్రీ జ్యూస్లు ఇచ్చేతకైతే వచ్చిన చూడండి ఇవన్నీ వేస్ట్ చేసినారు. ಯಾವುದೋ ఒకటే ఫ్లేవర్ మాత్రమే ఇక్కడ అంతా జోడించేసినారు. కలర్ అయితే అదే కనబడిస్తుంది. ఎట్లెట్ల డిజైన్లు పెట్టినారో చూపిస్తాను మీకే బాటిల్ని. చూడొచ్చు తాక్కుండే వాళ్ళంతా ఇట్లా డిజైన్లు పెట్టేసినారు చూడండి. ఒకటి పైన ఒకటి కిటికీ అంతా పేర్చేసినారు ఊరికే. ఇవంతా వేసేసిండేది అర్ధానికి జనము ముసలి వాళ్ళే వింటారు. బాగుందా జ్యూసా? ఫ్రీ జ్యూస్లో ఫ్లేవర్ ఫ్లేవర్ కావాలన్నా దొరుకుతుంది. చెప్పేదైతే మర్చిపోతే ఈ ఫ్రీ జ్యూస్లు ఇచ్చేటప్పుడు క్యాన్కి మూత పీకేసి ఇస్తారు. యాలంటే మూత ఇస్తే గన జ్యూసులంతా అమ్ముకుంటారేమో అని, అందుకని మూత పీకేసి అక్కడే పక్కలో వాళ్ళు వేసుకుంటారు. క్యాన్ మాత్రం ఇస్తారు. చూడొచ్చు ఇట్లా. ఇప్పుడు టైం వచ్చి పొద్దున్నే 11 గంటలు అవుతుంది. ఈ పొద్దు శ్రీ యోగినారాయణ తాతగారికి అయితే మహామంగళారతి ఉంది విగ్రహానికి. అది చూసుకొని వీడియో అయితే ముగిచ్చేస్తాను. ఇంకొంచేపుల్లో అయితే మహామంగళారతి అయితే ఇస్తారు తాతగారి విగ్రహానికి. అది చూసుకొని ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. क्षेम स्थैर्य धैर्य विजय वीर्य अभय आनंद आयु आरोग्य ऐश्वर्य